కొండల నడుమ అత్యంత సుందరంగా ప్రవహిస్తున్నటువంటి గంగమ్మ తల్లిని చూడండి ఒకసారి, ఎంత సుందరంగా ఉందో. ఆ పర్వతాలు, ఈ గంగా నది, హర హర్ గంగే హర హర్ గంగే. హిమాలయ పర్వతాల మీద మొత్తం 12 నదులు ఉన్నాయి. గంగమ్మ తల్లి 12 పేర్లతో పిలువబడుతోంది. అవన్నీ కూడా ఇలా ఈ కొండల మీదుగా ప్రవహిస్తూ ఋషికేశ్ మీదుగా ప్రవహించి హరిద్వార్ మీద, భూమి మీద పడుతుంది. అందుకు హరిద్వార్కి ప్రత్యేక స్థానం ఉంది, విశేష ఫలితాలని అనుగ్రహిస్తుంది హరిద్వార్. ఆ గంగమ్మ నది, గంగమ్మ భూమిని తాకిన పవిత్ర స్థలం అన్నమాట. అందుకు హరిద్వార్ అత్యంత విశేషం. ఈ విధంగా పెద్ద పెద్ద కొండల నడుమ గంగమ్మ తల్లి ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది. హర 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 హరోం హర హర మహాదేవ. మన వైపు కార్లు తీసుకొని, డ్రైవర్ని తీసుకొని ఇక్కడికి రావడం ఉత్తమం కాదనిపిస్తోంది నాకు. ఇక్కడి వాళ్ళే నడపగలరు. అందుకు మనం ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ వచ్చి ఇక్కడ ఒక కారు మాట్లాడుకొని బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి చూడటం ఉత్తమం. ఆ కొండలను చీల్చి ఎలా రోడ్లను చేశారో చూడండి. పాముల్లా కనిపిస్తున్నాయి రోడ్లు. దేవభూమి ఇదంతా కూడా. ఇక్కడ అడుగు పెడితేనే విశేషం. హర్ హర్ గంగే హర హర్ గంగే. ఈ కొండలు ఈ విధంగా మెత్తగా ఉండడం ఇబ్బందికరమైన విషయం. వర్షానికి తడిసి కొండ చర్యలు రాలి పడుతూ ఉంటాయి. అదిగోండి హెలికాప్టర్. ఆ విధంగా తిరుగుతూనే ఉంటాయి హెలికాప్టర్లు బద్రీనాథ్కు, కేదార్నాథ్కి. అదొక విధానం. హెలికాప్టర్లో బద్రీనాథుడిని, కేదార్నాథుడిని దర్శించి వచ్చేయడం ఒక విధానం. అయితే ఈ విధంగా రోడ్డు మీద వెళితే ఈ సుందర దృశ్యాలు ఇవన్నీ చూస్తూ వెళ్ళవచ్చు. హెలికాప్టర్లో వెళితే తొందరగా అయిపోతుంది. ఈ దేవభూమిని మళ్ళీ వదిలిపెట్టేసి మన వైపు వచ్చేయాల్సి వస్తుంది. కాబట్టి వచ్చాం, అదృష్టం, కనీసం ఒక 5 రోజులన్నా ఈ దేవభూమిలో గడిపే విధంగా రావాలి. ప్రయాణంలోనో ఏదో విధంగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మళ్ళీ ఇంకొక అద్భుతమైన వీడియో పంపిస్తాను తర్వాత, కొంచెంసేపటి తర్వాత.